కరోనా కారణంగా 3 ఏళ్ల విరామం తర్వాత ప్రయాణం చివరికి 2023లో పూర్తి వైభవానికి తిరిగి వచ్చిందని చెప్పడం తప్పు కాదు. మరియు ఈ ప్రకటన సరైనదని రుజువు చేస్తూ ఇటీవలే విడుదల చేసిన నివేదిక 2023లో అత్యధికంగా గూగుల్ చేసిన పర్యాటక ప్రదేశాలను వెల్లడించింది. ఎక్కువగా గూగుల్ సెర్చ్ చేయబడిన టూరిజం ప్రదేశాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఇయర్ ఇన్ సెర్చ్ 2023 నివేదిక ప్రకారం వియత్నాం భారతీయులలో అత్యంత ట్రెండింగ్ టూరిస్ట్ ప్లేస్గా నిలిచింది. గోవా 2వ స్థానంలో నిలిచింది. 3, 4, 5 స్థానాల్లో వరుసగా బాలి, శ్రీలంక, థాయిలాండ్లు చేజిక్కించుకున్నాయి. ఈ పర్యాటక ప్రదేశాలు భారతీయులకు వీసా రహితం. వివిధ నివేదికల ప్రకారం థాయిలాండ్ మరియు శ్రీలంక వంటి వీసా లేకుండా భారతీయులను ప్రవేశించడానికి అనుమతించే తదుపరి దేశం వియత్నాం కావచ్చు. కానీ అది ఇంకా ధృవీకరించబడలేదు. గోవాతో పాటు 3 ఇతర భారతీయ పర్యాటక ప్రదేశాలు గత సంవత్సరం ట్రెండింగ్లో ఉన్నాయి. అవి కశ్మీర్, కూర్గ్ మరియు అండమాన్ అండ్ నికోబార్ దీవులు 6, 7 మరియు 8 స్థానంలో ఉన్నాయి. ట్రెండింగ్ యూరోపియన్ గమ్యస్థానాలు లేకుండా భారతీయులు ఎక్కువగా వెతికిన పర్యటన స్థలాల జాబితా పూర్తి కాదు. టాప్ 10లో ఇటలీ మరియు స్విట్జర్లాండ్ ఉన్నాయి. గోవా, బాలి, శ్రీలంక, ఇటలీ, థాయిలాండ్ మరియు అండమాన్ మరియు నికోబార్ దీవులు జాబితాలలో ఉండటంతో బీచ్ గమ్యస్థానాలకు భారతీయులకు సాఫ్ట్ కార్నర్గా ఉందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ జాబితా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ట్రెండింగ్లో ఉన్న కొన్ని పర్యాటక ప్రదేశాలను కూడా వెల్లడించింది. ఫ్రాన్స్లోని పారిస్లోని లౌవ్రే మ్యూజియం గూగుల్ మ్యాప్స్లో అత్యధికంగా శోధించిన మ్యూజియం. అదేవిధంగా స్పెయిన్లోని బారిస్లోనాలోని అందమైన పార్క్ గుయల్ ప్రపంచంలోనే అత్యధికంగా సందర్శించిన పార్క్. ఇవన్నీ ఈ ఏడాదిలో ఎక్కువ మంది వెతికిన టూరిస్ట్ ప్లేస్లు.